నమస్కారం. జూన్ 7న మా తాతగారు పల్లా సింహాచలం గారు స్వర్గీయులయ్యారు. మరి అతనికి చాలా అభిమానులు కానీ, ట్రేడ్ యూనియన్ లీడర్లు కానీ ఎందుకు అంత ఇష్టం అంటే అతను చేసిన వర్క్. ట్రేడ్ యూనియన్లోని, షిప్ యార్డ్లోని నిరంతరం కార్మిక ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే లేబర్ యాక్ట్స్ కూడా ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకి ఎన్నో పాలసీస్ తెచ్చి అతనికి నేను ఉన్నానని డేరింగ్ అనేది అందరికీ ఇచ్చారు. దాని తర్వాత 1979 అతను రాజకీయంగా ఆరగేటు చేశారు. 1979లోని గుడివాడ అమ్మన్న గారు చనిపోతే మనకి బై ఎలక్షన్ వచ్చింది. దాంట్లో సైకిల్ గుర్తు ఫస్ట్ పోటీ చేసి 1800తోని అంటే తక్కువ ఓట్స్తోనే ఓడిపోవడం జరిగింది. అప్పటి నుంచి అతను పోరాటం అంటే ఫస్ట్ సైకిల్ గుర్తు అతను సింబాలిక్గా అతను భవిష్యత్తుగా ఉన్న అలాగే ట్రావెల్ అయ్యింది. 1983లోనే కాంగ్రెస్ కంటెస్ట్ చేశారు. 1989లో టీడీపీ తరఫున కంటెస్ట్ చేశారు. 1994లోని అతనికి వెళ్ళడం జరిగింది. 2004లోని లాస్ట్ ఎలక్షన్ టీడీపీలోనే. కానీ ఇన్నిసార్లు అంటే ఆల్మోస్ట్ 6 సార్లు పోటీ చేసినా ఒకసారి గెలవడం జరిగింది. కానీ ఇన్ని మంది అభిమానులు అతను ఎందుకు పొందారంటే ఎవరైనా వస్తే 2 నిమిషాల్లోనే వాళ్ళకి టీ ఇచ్చి వాళ్ళ పని అయినంత వరకు ఆయన స్ఫూర్తిగా నిల్చున్నారు. ప్రజెంట్ నాయకత్వంగా ఉన్న ఎమ్మెల్యేలుగా ఉన్న అది చూసి అబ్జర్వ్ చేయాలి. అదేవిధంగా మరి మా చిన్నాన్న గారు రాష్ట్ర అధ్యక్షులు అతను రాజకీయ లెగసీని ఫార్వర్డ్ చేశారు. ఎందుకంటే 95,000 మెజార్టీతోని గెలిచి మా తాతగారికి ఆ రోజుల్లోని ఈ రోజులోని మంచి అంటే ఇంత ఓటమి చూసిన తర్వాత ఆ గెలుపు చాలా మర్చిపోయింది. అదేవిధంగా నేను ఒకసారి అడిగాను తాతగారిని, ఇన్నిసార్లు ఓడిపోయారు తాతయ్య, మళ్ళా కంటెస్ట్ ఎందుకు చేస్తానంటే మనకి ఎన్ని లక్షల మంది ఓటేశారన్నారు. అంటే అతనిలో ఉన్న పాజిటివ్ స్ఫూర్తి అనేది ఇంప్లిమెంట్ చేసుకున్నాం. సర్వీస్కి వచ్చేసరికి చాలా సర్వీస్ ఓరియంటెడ్. ఒక కాలేజీలోని ఒక అబ్బాయి మరణించడం జరిగింది. పోస్ట్ మార్టంకి వెళ్ళాం. ఎలాగనే పంచనామా కేజీస్ లేట్ అయింది. కాల్ చేశాను. అప్పుడు 75 years ఏజ్. ఇమీడియట్గా అతను అక్కడికి వచ్చి డాక్టర్స్ రిక్వెస్ట్ చేసి సార్ కొంచెం చేయండి సార్ అని చెప్పేసి ఇమీడియట్గా దాన్ని చేయించారు. అంటే ఎంత చిన్నదానికైనా స్పందించిన గుణం ఈరోజు అతన్ని ప్రజల్లోనే ఒక నాయకుని చేసింది. రెండోది ఏంటంటే ఒక నాయకుని గుర్తించడం కూడా గొప్పతనమే.